సరిగ్గా నేటికి రామ్ చరణ్, ఉపాసన దంపతుల తల్లిదండ్రులై 2 ఏళ్లు కావస్తుంది. వీళ్ళ జీవితంలోకి క్లింకార్ అనే చిట్టి తల్లి 2 ఏళ్ల క్రితం అడుగుపెట్టింది. ఏ ముహూర్తంలో ఈ చిన్నారి మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ అన్ని శుభాలే జరిగాయి. కొణిదెల కుటుంబం పాలిట అదృష్ట దేవతలాగా ఆ కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా భావిస్తూ ఉంటారు. నేడు క్లింకార్ బర్త్డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ చిట్టి తల్లికి శుభాకాంక్షలు తెలుపుతుండగా అనేక ప్రాంతాల్లో క్లింకార పేరిట అర్చనలు కూడా చేయించి అందుకు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే క్లింకార బర్త్డే సందర్భంగా ఉపాసన ఫ్యాన్స్తో ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, సరిగ్గా ఏడాది క్రితం మేము ఒక పులిపిల్లని మా కుటుంబంలోకి చేర్చుకున్నాం. నేడు ఆ పులిపిల్ల పెద్దదే ఆడుకునే స్థాయికి వచ్చింది. నేడు క్లింకార బర్త్డే సందర్భంగా ఆ పులిపిల్లకి క్లింకార అనే పేరు పెట్టాము. మాకు పులిపిల్లని పెంచుకునే అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ జూ సిబ్బందికి థ్యాంక్స్ అంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ అప్లోడ్ చేసింది. దీనికి సోషల్ మీడియాలో నెటిజన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జంతువుల పట్ల ఉపాసనకి ఉన్న ప్రేమపై వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉపాసనకి మాత్రమే కాదు, రామ్ చరణ్ కి కూడా మూగజీవాలంటే ఫస్ట్ నుంచి ఎంతో ఇష్టం. తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కపిల్లని తనతో పాటు మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టించాడంటే ఆయనకి మూగజీవులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతమైన బుచ్చిబాబుతో కలిసి పెద్ద సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు. కేవలం ఒకే గ్లింప్స్ నేషనల్ వైడ్ గా ఈ సినిమాపై అంచనాల అమాంతం పెంచేసింది. ఇది కదా రామ్ చరణ్ సత్తా అంటూ ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర భాషల్లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక పవర్ఫుల్ ట్రైన్ స్టంట్ సన్నివేశాన్ని రామ్ చరణ్ పై చిత్రీకరించారు. ఇది రామ్ చరణ్ కెరియర్ లో ది బెస్ట్ గా ఉండిపోతుందట.